దేవుడు మన మనస్సుల్ని నిబ్బరము కలిగి ఉండమంటున్నాడు అండి. ఏం కలిగి ఉండాలంట మనసులో? నిబ్రత. నిబ్రం ఏంటి? ధైర్యం ఏంటి? ఇక మాటలు చెప్పాలంటే యేసు ప్రభు పీస్ పీస్ అన్న మాట చూడాలంటే ధైర్యంగా నిలబడు, భయపడద్దు, ధైర్యంగా నిలబడు, ప్రశాంతతతో ఉండు. ఇంకో మాటలు చెప్పాలంటే దేవుడు ఎప్పుడు నీ జీవితంలో తుఫానులు రావు, పోరాటాలు రావు అనే మాట చెప్పలేదనేది మనకు బాగానే తెలుసు. అంటే కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, వరదలు వస్తాయి, తుఫానులు వస్తాయి, బాధ కలుగుతుంది, నిందలు వస్తాయి, కానీ నేను మీకు అనుగ్రహించే సమాధానము పొందుకుని ఉండండి. ఈరోజు ఈ లోకంలో జీవిస్తున్న మనకి ముఖ్యముగా ఇప్పుడు కావాల్సింది సమాధానం. ఈరోజు ఎంతోమంది రక్షించబడిన వారు ఉన్నారు, దేవుని బిడ్డలను పిలబడుతున్న వారు ఉన్నారు, ప్రార్థనా వీరులను పిలబడుతున్న వారు ఉన్నారు, అన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి, వివాహమైంది, పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి అంటున్నారు, కానీ సమాధానము లేని వారుగా ఉంటున్నారు. ఈ అంచెదనాల సమాధానం చాలా తక్కువ అవుతుందంట, సమాధానం కనబడదంట, సమాధానంకి చోటు ఉండదంట, సమాధానాన్ని దొంగిలిస్తానికి అపవాది పోరాడుతున్నాడంట. ఈరోజు మీ జీవితంలో సమాధానం ఉందా? ఐఎమ్ గోనా స్టిక్ స్ట్రైట్ టు ద పాయింట్. సమాధానం ఉందా? పోరాటాలు ఉన్నాయా? ఇంట్లో గొడవలు ఉన్నాయా? ఏమవుతుందో జీవితం భయంగా ఉందా? రేపేమవుతుందో దిగులుగా ఉందా? లేకపోతే డూ యూ హ్యావ్ ద గిల్ట్? అపరాధ భావం ఉన్నవాడికి సమాధానం ఉంటూనే ఉంటుందండి. చేయకూడదు చేశారా, చూడకూడదు చూసారా, మాట్లాడకూడదు మాట్లాడారా, కొట్టకూడదు కొట్టారా? డూ యూ ఫీల్ ద గిల్ట్ ఇన్సైడ్? ఎక్కడుంది అది? ఎక్కడ ఉంది? మనస్సులో ఉందండి. మనసు ఎక్కడ ఉంది? ఎక్కడుంది? మనలో ఉంది. దట్ ఈస్ అవర్ మైండ్. ఈరోజు అపవాదికి మీ దేహం కొరకాడు ముఖ్యంగా కోరతలే. వాడు మొదటిగా మీ దేహాన్ని కోరతలే, మొదటిగా మీ ఆత్మని కోరతలేదు. వాడికి ఇంపాసిబుల్ తెలుసు. ఎంతోమంది క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారు, క్రీస్తు రక్తం ద్వారా నిబంధన చేయబడిన వారు, మీరు ఆయన సొత్తు అని తెలుసు అపవాదికి బాగానే. కాబట్టి ఈజ్ నాట్ ఈవెన్ టచింగ్ యువర్ స్పిరిట్. కానీ వాడు ఎక్కడ గలిబిడి చేస్తున్నాడు తెలుసా? మన మనసులో. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, మన మనస్సు యుద్ధరంగం అంట. మన మనస్సు యుద్ధరంగం అంటే అక్కడ ఎప్పుడు చూసినా యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. యుద్ధరంగంలో ఎవరు ఇల్లులు కట్టరు, యుద్ధరంగంలో ఎవరు మంచి మంచి వాహనాలు పెట్టరు, యుద్ధరంగంలో ఎవరు ఏది శ్రేష్టమైంది తీసుకొచ్చి పెట్టరు. ఎందుకంటే అది యుద్ధరంగం, అక్కడ ఉన్నాయి అన్నీ నాశనం అయిపోతాయి. ఈరోజు చాలామంది మనసులు యుద్ధరంగంగానే ఉన్నాయి. ప్రతి ఒక్కరి మనసు యుద్ధరంగమేనండి, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఆ యుద్ధరంగంలో ఎవరికి జయం ఉంది? హూ ఇస్ హ్యావింగ్ విక్టరీ? ఈరోజు మీ జీవితంలో, మీ కుటుంబంలో సమాధానము లేదు అనే దానికి కారణము ఎవరు? దేవుడా లేకపోతే సాతాండా? ఈరోజు చాలామంది మనకున్న కష్టాలకి సాతాండండి, సాతాండండి, సాతాన్ ఇలా చేశాడండి, సాతాన్ అలా చేశాడు, 100 సార్లు ఆడి మాట ఎత్తుతూనే ఉంటారు. ప్రతిదానికి ఆడి పేరే పెట్టి పిలుస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో క్లోజ్ ఫ్రెండ్ లాగా. వాడంటాడు, నువ్వు 10 సార్లు నన్ను పిలుస్తున్నావు కదా, నేను చేయని దానికి క్రెడిట్ అంటూ కూడా నాకు ఇస్తున్నావు కదా, యు ఆర్ గివింగ్ మీ ఎక్స్ట్రా క్రెడిట్, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ద క్రెడిట్. నువ్వు నన్ను పిలుస్తున్నావు కాబట్టి నీ పక్కనకే వస్తున్నా. జ్ఞాపకం చేసుకోండి, మన జీవితంలో ఉన్న పోరాటాలకి, దుఃఖాలకి మనం సోలిపోతున్నాము అంటే కారణము దేవుడు కాదు, అపవాది కాదు. కారణము మన మనసులో మనం చేస్తున్న నిర్ణయము. సిలువలో యేసు ప్రభు ఎప్పుడో జయాన్ని సంపాదించాడు. నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? సాతాను తలక యేసు ప్రభు సిలువ పైన చితక్కొట్టాడు. నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? జయించిన దేవుడు, విజయశీలుడు. ఈరోజు దేవుడు జయాన్ని మీదే. ఐ హ్యావ్ గివెన్ యూ పవర్, ఐ హ్యావ్ గివెన్ యూ అథారిటీ. నీ జీవితంలో కావాల్సిన సమస్త నీకు ఇచ్చానంటే మనమైతే ఎక్కడ? ఏది ఏది? దేవుడు నన్ను అధికారం నీ దగ్గర ఉంది, అధికారం నీ దగ్గర ఉంది. దేవుడు అక్కడ చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంతో ప్రారంభిద్దామండి. మా యుద్ధోపకరణములు, మన యుద్ధోపకరణములు అంటే మన ఆయుధాలు, చదవండి, శరీర సంబంధమైనవి కావు గాని, శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములు పడద్రోయ జాలినంత, దుర్గములు పడద్రోయ జాలినంత, పడజోల జాలినంత. అంటే ఇంక మాటలు చెప్పి, దుర్గములు అంటే ఏం దుర్గములు? ద స్ట్రాంగ్ హోల్డ్. ఏంటి స్ట్రాంగ్ హోల్డ్? అపవాది కోట అండి. దుర్గానికి ఇంకో మాట చెప్పాలంటే కోట.
ఈరోజు అపవాది ఎంతోమంది మైండ్లో కోటలను కట్టిపెట్టాడు. వాడి స్థాని బలం మన మైండ్స్లో ఉంది. మన మనస్సుల్లో వాడి కోటలు పెట్టుకుని దాంట్లో పరిపాలిస్తున్నాడు. ఎంతోమంది ఆట బొమ్మలాగా ఊగుతున్నారు. ఆట బొమ్మలు ఎప్పుడైనా చూసారా? ఆట బొమ్మలు చేసినప్పుడు ఎలా ఆడతారు చెప్పండి? ఆ షో చేసేటప్పుడు కింద పప్పట్లు ఊగుతూ ఉంటాయి, చేతులు ఊగుతాయి, కాలు ఊగుతాయి, డాన్సులు వస్తాయి, అన్నీ చేస్తాయి. కానీ పైన ఒకడు ఉంటాడు, దాన్ని తాడులు పెట్టుకుని ఊపుకుంటా కూర్చుంటారు. చాలామంది అనుకుంటారు దేవుడు కూడా మనుషుడిని అలాగ ఆట బొమ్మలాగా ఊపుతాడని. నో 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 నో. దేవుడు మనకి స్వతంత్రత ఇచ్చాడండి, స్వేచ్ఛ ఇచ్చాడండి. హీ హ్యాస్ గివెన్ అస్ ద ఫ్రీ విల్ టు డిజైర్ వాట్ వీ హ్యావ్ టు లివ్ ఇన్ లైఫ్, ఇన్ చూజ్ ఇన్ లైఫ్. మనకి ఎలా జీవించాలో, ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎలా బ్రతకాలో, ఇదిగో జీవం, ఇదిగో మరణం, ఏది కావాలో కోరుకో. జీవం మరణం మధ్యలో నువ్వు ఎలా జీవిస్తావో కోరుకో. ఈరోజు మీ జీవితం ఉన్న పరిస్థితి మీరు చేసిన నిర్ణయాన్ని బట్టి. అర్థమవుతుందా? చాలామంది అంటారు దేవుడే నాకు ఇది జరిగించాడు, దేవుడు ఎప్పుడు మేలు జరిగిస్తున్నాడు, దేవుడు మనకి మేలు చేస్తానికి ఆనందిస్తున్నాడు. గాడ్ ఆల్వేస్ డిజైర్స్ ద బెస్ట్ ఫర్ అస్. నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి, అన్నిటికన్నా ముఖ్యంగా అని చెప్తున్నాడు. కానీ మన జీవితంలో వర్ధిల్తలేదు. కారణం ఏంటంటే మనము చేసే నిర్ణయాలు. అదే సమయంలో ఎవరు చెప్పకూడదంట దేవుడు శోధించాడని. దేవుడు ఎవరిని శోధించాడంట. కానీ అదే సమయంలో చెప్పకూడదు శోధకుడు అపవాదే, నో డౌట్ అబౌట్ ఇట్. అపవాది శోధిస్తాడు, కానీ ఎవరు చెప్పలేరు, చెప్పకూడదు అపవాది నా ద్వారా పాపం చేయించాడు అని. అర్థమవుతుందా? అపవాది ఎవరిని పాపం చేయించలేడండి. ఈరోజు చాలామంది భక్తుల్లోని పిలబడుతున్నవారు ఎలా ఉన్నారు తెలుసా? ఏదోనండి దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసుకుంటూ మంచి విశ్వాసం జీవితాన్ని జీవిస్తున్నానండి, అపవాది నన్ను తోసేసి పాపం చేయించేసాడండి. నో 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 నో. డెవిల్ డజంట్ హ్యావ్ ద రైట్ టు మేక్ యూ సిన్, బట్ డెవిల్ హ్యాస్ ద రైట్ టు టెంప్ట్ యూ టు సిన్. జ్ఞాపకం చేసుకోండి. వాడు శోధిస్తానికి శోధకుడు శోధనలు తీసుకొస్తాడు. బట్ ప్రతి శోధన నుండి తప్పించుకుంటానికి నమ్మదగిన దేవుడు బయటికి వెళ్తానికి మార్గాన్ని పెట్టాడంట. అంటే మన ప్రతి పోరాటం నుండి బయటికి అడుగు పెడతానికి దేవుడు ఒక మార్గాన్ని ఉంచాడంట. అవకాశం మనది. ఆ పోరాటంలోనే ఉంటామా? ఆ కలవరంలోనే ఉంటామా? ఆ బాధల్లోనే ఉంటామా? ఆ అపరాధ భావంలోనే ఉంటామా? ఈరోజు ఎంతోమంది అపరాధ భావం, గతంలో చేసిన కార్యాలు, గతంలో తలంచిన మాటలు, గతంలో మాట్లాడిన వ్యక్తులు, గతంలో ఎప్పుడో చేసిన దానికి, ఎప్పుడో జరిగిన దానికి, యవన కాలంలో జరిగిన పాపాల గురించి, చిన్న వయసులో నాటిలో జరిగిన అబ్యూస్ గురించి ఈ రోజు కూడా ఇంకా బంధించబడిన వారుగా అపవాది కోటల ద్వారా ఏలబడేవారుగా ఉన్నారండి ఎంతోమంది. నమ్మదగిన దేవుడు, ప్రేమించే దేవుడు ఈరోజు మనకు స్వతంత్రతనిచ్చాడు. మన ఆత్మకి మాత్రమే కాదు, మన శరీరానికి మాత్రమే కాదు, మన మనసుకి కూడా. అందుకని యేసుప్రభు అన్నాడు, ఐ గివ్ మై పీస్ అంటు యు. నా సమాధానాన్ని మీకు ఇస్తున్నానయ్యా. నా సమాధానం ఉంటావా, కలవరపడతావా? చాయిస్ ఇస్ యువర్స్. తుఫాన్లోనే ఉన్నాం, ధోనిలోనే ఉన్నాం, సముద్రంలోనే ఉన్నాం. మన జీవిత ప్రయాణం సముద్ర ప్రయాణం అండి. నమ్ముతారా? అంతే. తుఫాన్లు వస్తాయి, పెద్ద పెద్ద అలలు వస్తాయి, కొన్నిసార్లు నిశ్శబ్దంగా కూడా ఉంటాయి. అన్నిసార్లు నిశ్శబ్దంగా ఉండాలంటే కుదరదు. కొన్నిసార్లు దేవుడు తుఫాన్ని అనుమతిస్తాడు. ఎందుకని? కొన్నిసార్లు పెద్ద గాలిని పంపిస్తాడు. కారణం ఏంటి? మన గమ్యంలోకి మనం అడ్డదారులు పోతా ఉంటే దేవుడు అంటాడు, అట్టు కాదయ్యా నువ్వు పోవాల్సిన ఇట్టు, నేను గాలి మళ్ళిస్తున్నాను నీకు, నేను ఇట్టు పంపిస్తున్నాను, నిన్ను తోస్తున్నాను, ఐఎమ్ పుషింగ్ యూ ఫార్వర్డ్. ఎంతమంది దేవుడిని నమ్ముతున్నామండి మన మనస్సులో? ఈరోజు కలవరం ఉందన్న మనము దేవుడిని నిజంగా నమ్ముతున్నామా? దేవుని నమ్మిన మనస్సు ప్రశాంతంగా ఉంటుందంట. కీర్తనకారుడు అంటాడు, అందుకని చాలాసార్లు రాస్తాడు, ఐ రెస్ట్ ఇన్ పీస్, ఐ రెస్ట్ ఇన్ యూ. నీలో నా ధైర్యము, నీలో నా నెమ్మది, నీలో నిత్య సుఖములయ్యా. ఇన్ యూ దెర్ ఇస్ ట్రూ పీస్. డూ యూ హ్యావ్ పీస్ ఇన్ యువర్ లైఫ్? ఈరోజు కలవర లోకంలో, ఈ పోరాటాల లోకంలో కాన్స్టెంట్ బ్యాట్లింగ్. ఎప్పుడన్నా చూసారు? ఈ ఆటలు ఉంటాయి, ఇప్పుడు కూడా పిల్లలకి ఆడే చోట్ల ఉంటాయి. ఏంటి? తిరుగుతూ ఉంటుంది, కొన్ని గుండ్రంగా పక్క టక్కు చూస్తుంది, సుత్తు పట్టిన బయట నిలబడతాం మనం. ఏమని? ఏది ఫస్ట్ పైకి లెగుస్తుందో దాన్ని కొట్టెక్కిందికి ఏదో ఒకటి మిస్ అవుతుంది అక్కడ ఇక్కడ. అపవాది కూడా అట్లే వేచి ఉంటాడు. ఇంకో దేవుని చిత్తం నిధులు ఎదగాలి, సమయం వచ్చింది ఎదగాలి, కాదు ఈ దెబ్బయి మన జీవితంలో చాలు వెళ్ళిపోతాను లోటుకి. ఇంకో ఈ పోరాటం పెట్టు, ఈ నింద పెట్టు,
ఈ అవమానం పెట్టు, ఈ కలవరం పెట్టు, ఈ దూషణ పెట్టు, హీ విల్ గో డౌన్. ఈరోజు ఎప్పుడో జరిగిన కార్యాలకి మీరు కృంగి ఉన్నారా? లేకపోతే ఈ వారంలోనే, గత వారంలోనే ఎన్నో పోరాటాల మధ్య నలిగి ఉన్నారా? కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది, పుల్లింగ్ డౌన్ ద స్ట్రాంగ్ హోల్డ్స్ ఆఫ్ ద డెవిల్. అదే సమయంలో అక్కడ రాయబడి ఉంటుంది, కాస్టింగ్ డౌన్ ఇమాజినేషన్స్. ఇంగ్లీష్ బైబిల్ చాలా స్పష్టంగా ఉంటుంది, కాస్టింగ్ డౌన్ ఇమాజినేషన్స్. ఇమాజినరీ అనేది పవర్ అండి, శక్తి. అందరూ క్రియేటివ్ థింకింగ్ అనేది కనబడదు, కానీ ప్రతి ఒక్క ఊహనలో ఉంటుంది. ఈరోజు ఒక ఉదాహరణకి భార్యాభర్తల సమస్యలు కుటుంబంలో 99.9% ఏంటి తెలుసా? ఊహనలు. మా ఆయన ఎవరితో మాట్లాడారు, ఆయన ఆలస్యంగా వచ్చాడు, ఎక్కడికి వెళ్ళి వచ్చాడు, ప్రశ్న అపవాది వేసిపోతాడంట, అంతే పని. ప్రారంభం నుండి చూడండి, ఇది నిజమా, ఒక ప్రశ్న అంతే. ఆ ప్రశ్న చాలు, ఊహనలు స్టార్ట్. ఏదైనా ఒక ఇమాజినేషన్, ఒక థింకింగ్ రావాలంటే ఇదేంటిది అని అడిగితే అది ఏంటో ఆలోచిస్తాం, ప్రారంభిస్తారు. అపవాదిగా మన గురించి బాగా తెలుసు. అందుకని అపవాది ఏం చేస్తాడంటే, ఇది నిజమా, దేవుడు చేయగలడా, నిన్ను విడిపిస్తాడా, నీకు విడుదల అనేది ఉందా, నీకు ఎప్పటికీ లేదు. ఈరోజు ఎంతోమంది కుటుంబాలు చూస్తే ఎక్కడికి వెళ్ళి వచ్చాడు అడగచ్చు కదా, అడగరు, ఊహించుకుంటారు. ఓహో. అదే సమయంలో ఎవరో దింపారు అనుకో, ఆయనతో ఎక్కడో తిరిగి వచ్చాడన్నమాట. అదే సమయంలో ఎవరితో మెసేజ్ పెట్టింది అనుకో, ఆమెతో ఇక్కడేంటి ఇమాజినరీ. ఈరోజు ఇమాజినరీ అనేది అపవాది క్రియేట్ చేసే ప్లాట్ఫామ్స్ అండి. బీ వెరీ కేర్ఫుల్. ఊహనలోనే చాలామంది బ్రతుకుతున్నారు. పొద్దుట్లేసి ఏమి సాధించావరా అంటే ఏముండదు. కల కన్నావా? కన్నాను. బెంజ్ కారు నడుపుతున్నట్టు కల కన్నాను. నడిపావా? అబ్బే, ప్రయాసపడు, పోరాడు, ముందుకెళ్ళు, జీవితంలో ఏదైనా పని చేయి, ఏదైనా సాధించు. ఊహలో చాలామంది పొద్దుట లెగిస్తానికి భయం అంట, ఎందుకంటే కళలు బాగున్నాయి. కళల్లో నేను ఏమైనా చేయొచ్చు, గాలి ఎగరచ్చు, సముద్రంలో స్విమ్మింగ్ చేయొచ్చు, కానీ కళ్ళు తెరిస్తే ఏంటి జీవితం అర్థం కావట్లే. అది అపవాది మనల్ని వేసే ట్రాప్ అండి. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది, కాస్టింగ్ డౌన్ ఇమాజినేషన్స్. అపవాది కోటలంట మనల్ని ఇమాజినరీగా కట్టేస్తాడంట. ఇంకా అంతే, నీవింతే. మీ జీవితంలో ఏదైనా దేవుడు ఉద్దేశించింది మీ మనసులో తెలుసు అన్నవారు చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. ఏంటది? ఒకటి తెలుసు అన్నారు, ఏదో దేవుడు చెప్తున్నాడు అని తెలుసు అన్నారు. చాలామందికి తెలుసా లేదా అనేది చెప్పాలంటే నేను ఎప్పుడు ఇలా అంటానండి, మీ మనసులో మీకు ఏదైనా చేయాలనిపిస్తుందా? నేను దేవుని కొరకు ఏదైనా చేయాలి, జీవితంలో మంచిది ఏదైనా చేయాలి, జీవితంలో ఘనమైనది ఏదైనా చేయాలి, ఒక 10 సంవత్సరాలకు నేను ఏదైనా చేయాలి, ఒక 3 సంవత్సరాలు నేను ఏదైనా చేయాలి, ఒక తలంపు మీ మైండ్లో రింగ్ అవుతా ఉందా? నేను నమ్మేది ఏంటి తెలుసా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, అది చెయ్యి. అది దేవుడు మరలా ప్రేరేపిస్తున్నాడు. నీవు జీవించవలసింది దీని కొరకు, నువ్వు చేయవలసింది పని, నువ్వు సాధించవలసింది ఇది. మీరు జీవించే జీవితము, మీరు తలంచే తలంపుకి సంబంధం లేకపోవచ్చు, బట్ దట్స్ ఫైన్. ఎందుకంటే దేవుడు మనల్ని కోరుకునేటప్పుడు, మనల్ని పిలుచుకునేటప్పుడు, మనం జీవిస్తున్న స్థితిని బట్టి మనల్ని పిలవలేదు, కానీ తల్లి గర్భంలో మనం రూపిస్తాం ముందుగానే. మన పట్ల ఒక నిర్ణయం కలిగిన దేవుడు ఆ నిర్ణయానికి తగినట్టుగా పిలుచుకుంటున్నాడు అండి. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? నాట్ రైట్ నౌ, వే బిఫోర్ యు ఆర్ క్రియేటెడ్. కానీ ఈరోజు మనకున్న పరిస్థితులు చూసి, నాకు కుదరదు, నేను చేయలేను, నేను ఎట్లా చేస్తా, నాకు కుదరదు, నేను కుదరదు. ఈరోజు అపరాధ భావం అనే ఇమాజినరీ ఎట్లా తెలుసా? ఇదిగో నువ్వు తప్పు చేశావు కాబట్టి ఇంకెన్నటికీ దేవుని కొరకు జీవించలేవు. ఇదిగో నువ్వు తప్పు చేశావు కాబట్టి ఎప్పుడు దేవుని పెట్టక మాట్లాడలేవు. ఈ తప్పు చేశావు కాబట్టి ఏంటి పెద్ద పరిశుద్ధుడు, ఆ ప్రార్థన చేస్తానికి అపవాది క్రియేట్ చేసే ఆ ఇమాజినేషన్. ఒక్కసారి క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత ఆ పాపము పైన అపవాదికి అధికారం లేదండి. నెవర్.
కాబట్టి మీరు నమ్మాలి, మీ పాపములు అన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నారా? కొన్ని ఒప్పుకుంటారు కొంతమంది. అన్నీ ఒప్పుకున్నారా అంటే, నేను చేసినవి నాకు గుర్తు లేదండి. మీకు చేసినవి మీకు గుర్తుండాల్సిన అవసరం లేదు. గుర్తున్నంత వరకు ఒప్పుకున్నారా? పరిశుద్ధాత్ముడు మీకు ప్రేరేపించి అన్నీ ఒప్పుకున్నారా? లేకపోతే యూ స్టిల్ హ్యావ్ ఇమాజినేషన్స్, ద స్ట్రాంగ్ రెఫ్యూజెస్ ఆఫ్ డెవిల్. ఎందుకంటే ఒప్పుకోని పాపములు ఎప్పుడు అపవాది వచ్చి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, నువ్వెవరో అనుకుంటున్నావు, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు, నీ జీవితం ఏంటి? ఈరోజు ఒప్పుకున్న పాపములు క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన తర్వాత దేవుడు అంటాడు, నేను మరి ఎన్నడూ వాటిని జ్ఞాపకము చేసుకోను, కొట్టివేస్తాను అంటున్నాడు. జీవగ్రంథం అది మంచి చెడుల పుస్తకాల నుంచి కొట్టివేస్తాను అంటున్నాడు. రైట్ అండ్ రాంగ్స్ నుంచి ఐ విల్ టేక్ ఇట్ ఆఫ్. నీవు నీతిమంతుడిగా మార్చబడతావు. ఈరోజు దేవుని వాక్యం మరలా చెప్తుందండి, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు. ఎందుకంటే ఫిలిప్పీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో చూస్తే క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలంట. ఈరోజు మీరు క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉన్నారా? వెన్ ఐమ్ టాకింగ్ అబౌట్ దిస్, ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. ఎందుకంటే అక్కడ చూస్తే మనస్సు, మరలా ఏ మనస్సు మనలో ఉంది? మనలో మనస్సు ఉంది తప్పకుండా. మనస్సు యుద్ధరంగం చెప్తూ వచ్చాను. మనసులో కలవరాలు జరుగుతున్నాయి, మనసులో అపవాది కోటలను కడుతున్నాడు. కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది, మన మనస్సు అపవాది తలంపులు ఉండే మనస్సుగా కాదు, కానీ మన మనస్సు క్రీస్తు యేసుకి కలిగిన మనస్సు. ఏంటి ఆ మనస్సు? ప్రేమ, దయ, కనికరం, దీర్ఘశాంతం, దయాలతో. ఇంకా చెప్పాలంటే ఆత్మఫలాలు చెప్పచ్చు. ప్రేమ, సంతోష, సమాధానం, దీనత్వం, దయాలతో, మంచితనం, ఆశ, నిగ్రహం, సాత్వికం, విశ్వాసం. డెఫినెట్లీ. ఇప్పుడు చూడండి, దేవుని కలిగిన మనసు మనం కలిగి ఉండాలన్నప్పుడు దేవుడు అంటున్నాడు లైక్ క్రైస్ట్. అంటే మన దేవునిలాగా మారిపోతామా? అంటే దేవుడిలాగా మారిపోమని అర్థమా? మైండ్ లైక్ క్రైస్ట్ అన్నది మన ఏంటి, దేవుళ్ళం అయిపోతున్నామా? నో, దట్ ఈస్ నాట్ ద మీనింగ్. పిల్లల్ని చూసారు ఎప్పుడన్నా? తండ్రులు ఎట్లా మాట్లాడతారో, ఎట్లా నడుస్తారో, ఎట్లా వాళ్ళ బిహేవియర్ ఉంటుందో దాన్ని అట్లే మిమిక్ చేస్తారు. అమ్మ ఎలా మాట్లాడుతుందో, అమ్మ ఎలాగ క్రియేటివ్ ఉంటుందో అలాగే ఉంటుంది. కొంతమంది ఎలా ఉంటారంటే డిట్టో నాన్న రాయుడు అంటాడు, కొంతమంది డిట్టో అమ్మ బుద్ధే అంటారు. అంటే ఏంటి? అమ్మ ఉందా లోపట? అమ్మకి లాగా ఉంది. అంటే అమ్మ చేష్టలో, అమ్మ నడుస్తే ఎలాగా, అమ్మ పని చేస్తే ఎలాగా. కొంతమంది యాక్టింగ్ చూడండి, పిల్లలు అలాగే ఉంటుంది. పొద్దులేసి మీ నాన్న ఏం చేస్తారు, చేసి చూపి అంటే చేసి చూపిస్తాడు. ఈరోజు దేవుడి క్రీస్తు లాగా యూ హ్యావ్ టు రిఫ్లెక్ట్ క్రైస్ట్. కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది, పోరాటం వస్తుంది. దేవుడు నాకేం చెప్పింది ఒక మాటలో చెప్పాలంటే, థింక్ లైక్ క్రైస్ట్. యేసు ప్రభు అంటే ఏం చేస్తాడు? యేసు ప్రభు ఈ పని చేస్తే ఎలా చేస్తాడు? యేసు ప్రభుని ఇలాగ మాట్లాడితే ఎలాగ మాట్లాడతారు? నేను అలాగ మాట్లాడాలి, నేను అలాగ జీవించాలి. దట్ షుడ్ బీ మై రిఫ్లెక్ట్, మై మిర్రర్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తుని చూపించాలి. అప్పుడు మాత్రమే క్రైస్తవులు మేము పిలబడతామండి. లేకపోతే క్రైస్తవులను పిలవడం కానీ దేవుని నామానికి దూషణ తెచ్చిన వారుగా ఉంటాము. దేవుని అక్కడ చూస్తే ఇట్ ఈస్ నాట్ మచ్ ఇంపార్టెంట్ ఆఫ్ అవర్ బాడీ నార్ spirit for the devil to attack us first. It is this mind that he wants to conquer. ఈ రోజు మొదటగా వాడు మన మనస్సును దొంగిలించగలిగితే, స్వతంత్రించుకోగలిగితే వాడికి తెలుసు ఆటోమేటిక్గా దేహం పడిపోతుంది, ఆత్మ పడిపోతుంది. మనసు బాగోని వాడు ప్రార్థన చేస్తాడా? ప్రార్థన చేయలేదమ్మా. ఏ అంటే మనసు బాలా, ప్రార్థన చేయండి అమ్మా. నువ్వు చేయి, నువ్వు ఎందుకు చేయవు? మనసు బాలా. ఈరోజు మీ మనస్సు బాగున్నా బాగోకపోయినా మనము ప్రార్థన చేయాలి అనేది జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే మన మనసు బాగుపడాలంటేనే మనం ప్రార్థన చేయాలి. ఈరోజు దయచేసి మీ తలలోంచి ఒకసారి మీ జీవితంలో ఏంటి ఆ వ్యసనం ఏంటి, ఆ బాధ ఏంటి, ఆ దుఃఖం ఏంటి, ఆ పోరాటం ఏంటి, ఆ కలవరం ఏంటి, ఆ భయం ఏంటి? వై? ఎందుకు సోలిపోతున్నావు? ఎందుకు కోల్పోతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు చింతిస్తున్నావు? దేని గురించి భయపడుతున్నావు? సమస్తం ఎరిగిన దేవుడు, మన దుఃఖాలలో మనకు తోడుండే దేవుడు అండి. మన దుఃఖం కన్నీటిని తుడిచివేసే దేవుడు, సమస్తానికి విమోచన అనుగ్రహించిన దేవుడు. హీ ఈస్ ద ఆన్సర్. జీసస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. ప్రతి సమస్యకి ఆయన బదులండి. ఆయన తీర్చలేండి సమస్య అంటూ లేదు కదా. ధైర్యంతో ఉండాలి, నిబ్బరమ కలిగి ఉండాలి.
కుటుంబ సమస్యల అపవాది మీ కుటుంబంలో దాడి చేస్తున్నాడేమో, నెమ్మది లేకుండా చేస్తున్నాడేమో, ఐక్యత లేకుండా చేస్తున్నాడేమో, ఈరోజు యేసు నామములో అపవాదిని ఎదిరించండి. మొదటగా ఆయన చేతులకు సమర్పించుకోండి. యేసు ప్రభు దగ్గర సమర్పించుకోండి. యేసు ప్రభు దగ్గర సమర్పించుకోండి. ఒప్పుకోండి. తండ్రి అని ఒక్క మాట చెప్తే చాలండి. క్షమించే దేవుడు అండి. తండ్రి అని పిలిస్తే చాలండి. కన్నీరు తుడిచే దేవుడు అండి. తండ్రి అని పిలిస్తే చాలండి. నూతన క్రియ చేస్తానికి, నూతన జీవితాన్ని ఇస్తానికి సిద్ధం కలిగి ఉన్నాడు దేవుడు. ఈరోజు మీ మనసులో కలుగుతున్న ప్రతి పోరాటంలో మీరు జయం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. జయించాలి, జయించాలి, జయించాలి. ప్రతి సంఘంకి రాసిన పత్రికలో మనం చూస్తున్నాం, ప్రకటన గ్రంథంలో, జయించువానికి టు ద ఓవర్కమర్ యూ హ్యావ్ టు ఓవర్కమ్. ఇట్ ఈస్ యువర్ ఛాలెంజ్ టు ఓవర్కమ్. ఇట్ ఈస్ యువర్ పాత్ టు ఓవర్కమ్. ఇట్ ఈస్ యువర్ డెసిషన్ టు లీవ్ ద పాస్ట్. ఇట్ ఈస్ యువర్ జాబ్ టు నాట్ టు రిమెంబర్ ద పాస్ట్. And do not consider what the limitations God can do. Do not put limitations to God. Don't consider the things God can do. You can never imagine what He can do for you. ఆయన మీ కొరకు చేయబోయే కార్యాలు కంటికి కనరావు, చెవుకు వినరావు, హృదయానికి గోచరం కావండి. ఆయన ఆత్మ ద్వారముగా ఆయన తెలియజేస్తాడంట ఆయన బిడ్డలకి. It is only through His Spirit that you will know the mysteries. ఈరోజు సమస్తం ఎరిగిన దేవుడు, బలపరిచే దేవుడు, ఆదరించే దేవుడు, లేవనెత్తే దేవుడు మనం జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తు యేసుకి కలిగిన మనసు కలిగి ఉండాలి. ఈరోజు అపవాదికి మీ మనసులో చోటు ఉండవద్దండి, పారదోలండి వాడిని. ఏ దుష్టుడికి మీ మనసులో చోటు ఉండవద్దు, వాడిని పారదోలండి. యేసు నామములో పారదోలండి. దేవా, నా మనసులో కావాల్సిన నెమ్మది దయచేయ, నా మనసులో కావాల్సిన శక్తి దయచేయ, నాకు కావాల్సిన ధైర్యాన్ని దయచేయ. భయంతో ఏమీ చేయలేకపోతున్నానయ్యా. భయం నన్ను పట్టి పీడిస్తుందయ్యా. భయంతో కృంగిపోతున్నానయ్యా. భయంతో ముందుకెళ్ళలేకపోతున్నానయ్యా. భయంతో ఏది చేయలేకపోతున్నాను. భయంతో ప్రార్థన కూడా చేయలేకపోతున్నానయ్యా. నాకు శక్తి దయచేయ. అయ్యా, మా బలహీన పరిస్థితుల్లో, మా బలహీన సమయంలో నీ ఆత్మ మా పక్షాన విన్నపం చేస్తుంది కదయ్యా, విజ్ఞాపన చేస్తుంది కదయ్యా. మాకు ప్రార్థన రాని సమయంలో, మాకు ప్రార్థన చేయలేని సమయంలో నీ ఆత్మే మానవ నుండి ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో కూడిన ప్రార్థన చేస్తుంది కదయ్యా. నీ ఆత్మ మమ్మల్ని బలపరచాలని వేడుకుంటున్నామయ్యా. పరిశుద్ధాత్మదేవ, మమ్మల్ని బలపరిచేయ. మేము బలహీనులుగా ఉన్నామయ్యా. మాకు చేత కావట్లేదయ్యా. నువ్వు చేసే గొప్ప కార్యాలు మేము ఊహించలేమయ్యా. నువ్వు చేసే గొప్ప కార్యాలు అయినప్పుడు మా జీవితంలో ఇంతవరకు చేసిన కార్యాలతో లిమిట్ చేస్తున్నావు. కానీ నువ్వు చేసే కార్యాలు అడిగి ఊహించి వాటి కంటే అత్యధికమైన కార్యాలు చేసే దేవుడు అయ్యా. అత్యధికమైన విజయాన్ని ఇచ్చే దేవుడు అయ్యా. Lord, here we are standing in your presence declaring that we are weak and we need you, Lord. మాకు నీవు కావాలి యేసయ్యా. నీ ఆత్మ నింపుదల కావాలయ్యా. We need the renewal, Lord. మాలో ఎంతో మంది నీ సొత్తు మేమయ్యా. కానీ మరొక్కసారి మాకు జీవాన్ని దయచే ప్రభువా. జీవాత్మతో మమ్మల్ని నింపయ్యా. పరిశుద్ధాత్మ దేవా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఇప్పుడే నీవు ముట్టమని వేడుకుంటానయ్యా. ప్రతి భయం అనే దురాత్మ, ప్రతి భీతి అనే దురాత్మ నజరేయుడైన యేసు నామములో మాలో నుండి బయటికి పారిపోవును గాక. నీ శక్తి, నీ బలము మమ్మల్ని నింపాలయ్యా. నీ ఆత్మ ద్వారా మేము మాట్లాడితే గొప్ప మాటలు మాట్లాడతామయ్యా. నీ ఆత్మ ద్వారా మేము ఏ పని చేసినా అది బలమైన పనిగా ఉంటుందయ్యా. ఎందుకంటే చేసేది మేము కాదు, కానీ నీ ఆత్మ ద్వారముగా. The fuel and the power is your spirit, Lord. తిరిగి తన ఆత్మను మాకు అవ్వలేదన్నావయ్యా. శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం అనే ఆత్మను మాకు ఇచ్చావయ్యా. నీ పరిశుద్ధ ఆత్మని. నీ ఆత్మ మాకుంటే మాకు శక్తి ఉంది. We receive power, Lord. We declare your power, Lord. ఇక్కడ ఉన్న ఎవరిని మేము ఓటము కాదయ్యా. Our life is not final enough. Our whatever failures that I had is not final. In the name of Jesus we declare we are victorious.
వీఆర్ విక్టోరియస్. జయశీలుడు మేము, ఎందుకంటే మా దేవుడు జయశీలుడు, మా యేసు జయశీలుడు. మాలో ఉన్నవాడు గొప్పవాడు లోకంలో ఉన్నవాడి కన్నా. మేము శూర కార్యాలు చేస్తాం, మేము ఘనమైన కార్యాలు చేస్తాం. దేవా, ఇక్కడ మేము జీవించే జీవితం కాదయ్యా నువ్వు కోరింది. నువ్వు మా పట్ల కలిగి ఉన్నది ఇంకా బలమైన జీవితం, ఘనమైన జీవితం అయ్యా. నీవు పలకమంటున్నావయ్యా, మా నోటి ఫలాన్ని మేము అనుభవిస్తామని తెలియజేస్తున్నావయ్యా. హెల్ప్ us to declare your goodness, Lord. హెల్ప్ us to declare your word. నీ వాకు, నీ జీవపు వాకుని మేము ప్రకటించాలయ్యా. జీవధారలు మా దగ్గర ఉండాలయ్యా. ఈరోజు ప్రతి కుటుంబంలో నీ సమాధానాన్ని ప్రకటిస్తానని యేసయ్యా. నీ సమాధానాన్ని ప్రకటిస్తున్నానయ్యా. ప్రతి కలవరాన్ని తుడిచివేయి, ప్రతి మిస్అండర్స్టాండింగ్ తుడిచివేయి, ప్రతి బాధను తుడిచివేయి, ప్రతి వేషధారను తుడిచివేయి, ప్రతి అనవసరమైన వ్యక్తులను తుడిచివేయి. అపవాది తలంపులు ఇప్పుడు నజరేయుడైన యేసు నామములో లైవ్ అయిపోవుడుగాక. పరిశుద్ధాత్మదేవా నడిపించయ్యా మమ్మల్ని సత్య మార్గంలో, యేసు అనే సత్య మార్గంలో మమ్మల్ని నడిపించయ్యా. Help us to be overcomers, Lord, overcomers. We will overcome, Lord. ప్రేమతోనే జయించమంటున్నావయ్యా. ప్రేమే జయిస్తుందని నిరూపించావు ప్రభువా. నీ ప్రేమతో నింపబడిన వారిగా మమ్మల్ని చేయండి. ఈ సమయంలో నీ సన్నిధిలో నిలబడిన ప్రతి ఒక్కరిని నీవు హత్తుకో యేసయ్యా, నీవు హత్తుకో యేసయ్యా. నీ కౌగిళ్ళు ఎత్తి పట్టుకోయ్యా. నీ సన్నిధిలో నిత్య సుఖము మాకు అనుగ్రహించమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.